సత్యపద్ధతి కూడా చల్లగా అంటే అంటే మీరు భార్య భర్త కూడా చాలా సంతోషంగా సతీ పురుషులు అంటే నీకు ఎప్పుడు తెలుసుకుంటావు అమ్మా వయసు అంతా తీరుగా అర్థం పైన అయిపోయింది వయసు సతీ పురుషులు అంటే అన్నా జల్లు ఒక తల్లి బిడ్డలోని సత్యముఖులుగా భార్య భర్త ఈ ఊళ్ళో ఎవరైనా పోతారు బాగా భర్త అంటే ఆలోచన సతీ పురుషులు అంటే నాకా ఇప్పటికైతే బాగానే ఉన్నారు. ఇక మీద ఏం జరుగునా ఏమవుతుందని ఒకటే చింతిస్తున్నా, ఒకటే దిగులు దిగులు పడి తిప్పైపోతాం. అమ్మ లక్ష్మీదేవి ఆడవారికి ఏమొత్త ఉన్నా ఏమోనని అదే చెప్పు ఆడవారికి సింపర్ల పంపర్లుగా తుంపర్లు తుంపర్లుగా ఎంత దూయినా కానీ అదే చిర్ర వెంట్రులు అంటారు. అలా చిర్రం చెప్పి అలాంటి ఏంటో ఉన్నా సరే నీటి పెట్టేళ్ళు గోదెళ్ళు గోగులు సకల సంతోషంగా జీవిస్తారు. అలాంటి స్త్రీ ఏంటో ఉన్నా సుఖ సంతోషాలతో వర్దిల్తారమ్మా. అదే సిరి సంపద అంటారు. అది శ్రీ సంపద అంటారు. ఆడవారికి కుడి కన్ను మెల్లవన్నా కడి సోగలేదు ఖచ్చితంగా వ్యభిచారం అవుతుందమ్మా. వ్యభిచారంటే ఎలా ఉంటుందమ్మా? వ్యభిచారనగా తల్లి భయం లేదు తండ్రి భయం లేదు, అలా 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 వెళ్ళిపోతుంది అన్నమాట. తల్లి భయం లేదు తండ్రి భయం లేదు, చెరుకు ముందు భయం లే, కట్టుకున్న తన హత్త భయం లే. పొద్దున్న లేవడమా, స్నానం చేయడమా, అందంగా రెడీ అయ్యా, తల్లు పురుపులు పెట్టుకుని హలో అలాంటి వేపించాలి అంటారు. మంచిది చెప్తాను Come on.
అమ్మా విఠలాచార్య ఆ పై పెదవులు చుడి ఉంటే ఆడవారికి పై పెదవుల చుడి ఉన్నా ఖచ్చితంగా పెళ్లి అర్ధగంట కుడికాలు మోపుతుందో లేదో ఖచ్చితంగా వాళ్ళ పెదవా మరణిస్తాడు మనిషి. అంటే భర్త కన్నా పెద్దవాడు అంతకన్నా పెద్దవాడు ఖచ్చితంగా మరణిస్తాడు. కన్నా పెద్దవాడు చనిపోతాడు చాలా నికరంగా చెప్తాను. అవును ఇంకా ఏమన్నా మరి గౌరవిస్తానమ్మా. ఇప్పుడు నా పొడి జల్లగన్నా ఇప్పుడు నా పొడి జల్లగన్నా గుండ్రంగా చక్రం సున్నవాటి సుడి ఒక సున్నమని అదే దెబ్బల సుడి అదే గుడ్డల సుడి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 జాముల ఒక్క పూట దెబ్బలు పడితేనే తప్పుతుందమ్మా. ఒకవేళ అబద్ధం పడలేదు ఆకాశం కొండ ఎగరేసి తను ఈ పైన కొడుతుందమ్మా. ఆ సుడి ప్రభావం చేత రోజుకు ఒక పూట దెబ్బలు పడితేనే సరే అమ్మకం లేదంటనా ఒళ్ళు చిన్న 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 చిన్నగా అంటున్నాను. ఎప్పుడు గుర్తులు పడతాయో అప్పుడు పరిగి పనులు చేస్తారు. అమ్మా వచ్చాయి మరి కూడా చెప్తారు పట్టు నా పొడి కన్నా పట్టు నా పొడి కన్నా ఆడవారికి పొట్టున 2 నరములు కనబడుతాయి. అదే బొట్టు సుడి అదే బొట్టు సుడి. అలా చూడని వారికి బిడ్డలు పుట్టరమ్మా. ఒకవేళ పుట్టారనుకో దగ్గరమ్మా చనిపోతారు. బిడ్డలు పుట్టారు దగ్గర కాబట్టి అలాంటి స్త్రీని పుట్టుగొడ్రాలు అంటారు. మరి ఎవరు చెప్తారమ్మా? లోతడలా బీకలు రెండు లోతడలా బీకలు రెండు కలిపే ఉన్నా అమ్మా ఆడవారికి లోతడలో
రెండు నరములు పిల్లబడి అదే పిలువామలై అలాంటి స్త్రీకి పెళ్ళైన 3 రోజులు కానీ 3 వారాలు కానీ 3 నెలలు కానీ 3 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా తన భర్త చూస్తాను మనకి చనిపోతాడు. ఆ పెనుబాములు ఎప్పుడు తినబడతాయో అప్పుడు ఖచ్చితంగా తన భర్త వస్తారు. చనిపోతాడమ్మా. ఏమంటారా అరికాల్లో తొడిగండి కొన్నా అరికాల్లో తొడిగండి కొన్నా అత్తమామే భద్రలమ్మ అత్తమామే అరికాల్లో తొడిగండి కొన్నా అత్తమామల భద్రలమ్మ అత్తమామల అది కానీ ఏమి చెరువు ఉంటే చూస్తున్నమ్మా ఏం తెలియదంట పెద్ద నంగరా స్థంగబులు అయిపోయామయ్యమ్మా. అయ్యా నా తల్లి ఎక్కడ ఏ మచ్చ ఉంది ఏ తప్పదేవు ఏ చుడు ఉంది ఏ మేలు అమ్మాదేవి ఆడవారికి అరికాల్లో చూడు ఉన్న పెళ్ళి అత్తగారి కడుపు పెడుతుంది లేదు ఖచ్చితంగా వాళ్ళ అత్తమ్మ చేస్తారు. అత్తమ్మ చనిపోయి ఒడ్డు మనకి దేశ సంచారి తిరుగుతూ ఉంటుందా మనిషి ఎవరు ఏ దిక్కు లేక దేశ సంచారి తిరుగుతా ఉంటారు. నా మనసులో ఇంకా ఒక సందేహం మహేశ్వదేవి నీ మనసులో ఎలాంటి సందేహం వస్తుంది నేను ప్రత్యేక తెలుసుకోగలిగిస్తాను. మా తల్లి అమ్మా
లక్ష్మీదేవి అమ్మా అమ్మా తరహాయి
అమ్మా లక్ష్మీదేవి అమ్మా చింతపడి చాలా ఎలా